అదో పిచ్చిది, కల్లా కపటం లేని మనిషి. కోపం వచ్చినప్పుడు వెనక ముందు చూడకుండా ఏదో మాట్లాడుతుంది. నువ్వంటే చాలా ఆపేక్షగా ఉంటుంది. అర్చన మీద దానికేం కోపం లేదు, కూతురులా చూసుకుంటుంది. ఏదో దా స్థల విషయంలో అది మోసపోయింది. దాన్నే పదే పదే అనేసరికి అది తట్టుకోలేకపోయింది. తప్పు చేసింది, దాని స్వభావమే అంత. ఆ విషయం మనకు తెలుసు కదా. పాపం కొత్తగా వచ్చిన ఆ అర్చనే తెలుసుకోలేకపోయింది, కోపంతో వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే అర్చన్ని వెతికి మన ఇంటికి తీసుకొద్దాంరా. అంతేగాని అర్చన్నే తలుచుకుంటూ నువ్వు తిండి తెప్పులు మానేస్తే నే తట్టుకోలేనురా గోపి. రేయ్, కాస్త అన్నం తినరా గోపి. నాన్న, అర్చన ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, తిందో పస్తులుందో కూడా తెలీదు. అలాంటప్పుడు నేనెలా అన్నం తింటానన్నా? అర్చన వెళ్ళిపోయిన విషయం వాళ్ళ పుట్టింటి వాళ్ళకి మనం చెప్పలేదు. నేను చెప్తానంటే మీరు వద్దన్నారు, చెప్పొద్దని వారించారు. ఒకవేళ రేపు పోలీసులు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీకి వెళితే ఆ విషయం పోలీసుల ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్నే తప్పుపడతారు. మన ఇంటికొచ్చి నా కూతురుని ఏం చేశారని నిలదీస్తే మనం ఏం సమాధానం చెప్తాం? వాళ్ళింటికి వెళ్ళి పెద్దనాన్నని నిజం చెప్పేమన్నాను. వాళ్ళింట్లో శుభకార్యం జరుగుతోంది, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళు బాధపడతారు, అచ్చనే చెప్పనప్పుడు మనం చెప్తే తప్పవుతుంది అన్నాడు పెద్దనాన్న. కానీ ఇప్పుడు నిజంగానే తప్పైందమ్మా. కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దామన్నాను, వద్దు, అదో పెద్ద వార్త అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అది నిజంగానే వార్త కూర్చుంది. మనం చెప్పకుండా పోలీసుల ద్వారా ఆ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ మనసులకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా అమ్మా? అయినా మనకన్నా వాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుందమ్మా. ఒకవేళ ఇదే పరిస్థితి మన ఇంట్లో మన రాణికొస్తే మనం ఇలాగే ఉంటామమ్మా. అయినా అత్తగారింట్లోంచి కోడలు వెళ్ళిపోయిందంటే అందరికీ చాలా అనుమానాలు వస్తాయి. నీ బాధ నాకు అర్థమైందిరా. వాళ్ళు చర్చల గురించి అడిగితే సమాధానం నేను చెప్తాను. తప్పు చేసిందని నేను కాబట్టి వాళ్ళని సమాధానపరిచే బాధ్యత కూడా నాదిరా. నేనే సమాధానం చెప్తాను. దానికోసం నువ్వు అన్నం తినడం మానేయటం సమాధానం కాదురా. ఒక్క ముద్ద తిను గోపి, తినరా. ఎవడ్రా ఇక్కడ? లేరా, లేపైకి లెమ్మంటుంటే లేరా. పెట్టుకున్న పెళ్ళాన్ని ఇంట్లో నుంచి తరివేసి ఏమీ తెలియనట్టు అమాయకుల్లా కంచాలు ఎంత కులసాగా లేపుతున్నావురా? ఏంటమ్మా, ఎందుకు నా కొడుకు లాక్కెడుతున్నారు? అసలే కోడలు కనపడక మేము బాధపడుతుంటే కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్ని లాక్కెడుతున్నారా? చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు కంప్లైంట్ ఇచ్చిందట. కంప్లైంట్ కోడల్ని పెట్టాల్సిన కష్టాలన్నీ పెట్టేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు? మీరు కంప్లైంట్ ఇవ్వడం కాదే, మీ మీద మీ ప్రవర్తన మీద కంప్లైంట్ వచ్చింది. పదరా ముందు. అమ్మా, మేమేమీ చేయలేదమ్మా. మేము ఎవరిని కష్టాలు పెట్టలేదు. మేము ఎలాగైనా కష్టపడి ఆ వెళ్ళిపోయిన మా కోడల్ని వెతికి తెచ్చుకుంటామమ్మా. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలే? తీసుకువెళ్ళి సెల్లో పెట్టి వదిలేసిన నట్లన్నీ బిగిస్తాన్రా. కాపురానికి వచ్చిన కోడల్ని కొట్టి మెడ పెట్టి బయటకు గెంటేసిన మీకు చుక్కలు లెక్కటిస్తే కదా బాధ తెలిసిరాదే. వెయ్యాల్సిన వేషాలన్నీ వేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? పదరా ముందు. మేడం, ప్లీజ్ మేడం,
మీరు అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ చేయండి, మేము వస్తాం. కానీ నా చెల్లెల్ని మాత్రం వదిలేండి మేడం. పాపం చిన్నపిల్ల, తన కాలేజీకి వెళ్ళాలి మేడం. ఆహా, మా వదిన కనపడటం లేదని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇదేగా. ఇది చిన్న పిల్లేంట్రా, చిచ్చర పిడుగు. ఈ నాటకానికి అంతటికి డైరెక్టరే ఇది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ జీప్ ఎక్కించాల్సిందే. పదరా ముందు. ఏయ్, తీసుకోండి. షెడ్డుకు వచ్చినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారండి మేడం. ఆ, అప్పుడు నువ్వంత బీ పాజిటివ్ అనుకోలేదు, కానీ ఈ రోజే తెలిసింది నీ క్రిమినల్ షేడ్. నీ క్యారెక్టర్స్ ఏమిటో ఇప్పుడు అర్థమైంది. పదరా ముందు. పదండి. ఏయ్, తీసుకోండి. ఏయ్, లేరా. ఏయ్, పదరా. పదరా. ఏయ్, పదరా. పద. మేడం దయచేసి మా చెల్లిని వదిలేండి ప్లీజ్. ముందు నడవరా. అమ్మా, అందరూ మమ్మల్ని చూస్తున్నారు, దయచేసి వదిలేయండి అమ్మా. చూడాలరా, చూడాలి. పాపం ఆ రోజు ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేసినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, ఆ బాధ ఏమిటో నీకు తెలిసి రావాలి. నడవరా. పదండి. పదే. పద. నడవండి. పోనీ. గోపి, మన పరువు మొత్తం పోయిందిరా. దిగండి, దిగండి. ఎదురా నా కూతురు, నా కూతురు ఎక్కడరా? ఏం చేసావురా? ఏం చేసావురా? ఏం చేసావురా? దాన్ని నా కూతురు చంపేశావా? చూసుకుంటాం కదా. కొట్టమ్మా, ఆగు. మేము చూసుకుంటాం కదా. మీ అందరినీ పేరు పేరు నా మతిలాడా. నా కూతుర్ని వేడింటికి పంపను అని మీరెవరన్నా విన్నారా? నెత్తి నూరు బాదుకున్నాను. నాకు నచ్చ చెప్పి దాని జీవితం నాశనం చేయడానికి దీనింటికి పంపించాను. నా నుండి నా బిడ్డను వేరు చేశారు. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఆచూకీ లేకుండా చేశారు, ఆచూకీ లేకుండా చేశారు. ఏం చేసావో చెప్పరా? చెప్పరా? దాన్ని ఏం చేసావో? చంపేసే ఉంటావురా నువ్వు, దుర్మార్గుడా. నా కూతుర్ని ఉంచావా, చంపేశావా? చెప్పరా, చెప్పరా, చెప్పమంటే చెప్పరా? నోరు తెరిచి మాట్లాడు. నా కూతుర్ని ఏం చేసావు చెప్పు, చెప్పరా, చెప్పు. నా కూతుర్ని చంపేసి ఉంటాడు వీడు. పదండి, పదండి. రావే, నీకోసమే ఉన్నాను. రావే నువ్వు. ఏమే, నువ్వు అసలు ఆడదానివేనా? నీది మనసా బండరాయా? పాపాత్మురాలా. నా కూతుర్ని ఏం చేసావే? చెప్పవే, చెప్పవే. దాన్ని నీ పొట్టను పెట్టుకున్నావు కదే, దుర్మార్గురాలా. నా కూతుర్ని దూరం చేసి నాకు కడుపు మంట మిగిల్చావు కదే. నా కూతురు ఏదే? చెప్పవే. డబ్బు కోసం నీ కొడుకు మళ్ళీ పెళ్లి చేద్దామని నా కూతుర్ని చంపేశావా? చెప్పవే, చెప్పవే నువ్వు. ఇదిగో, నువ్వు కూతుర్ని కన్నావు కదే. నా కూతుర్ని ఏడ్పించిన పాపం నాకు మిగిల్చిన కడుపు కథ తగిలి అది నాశనం అయిపోతుంది. మొత్తం మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నడి రోడ్డు మీద ముష్టెత్తుకున్నా ఎవరు మీ మొహానికి ముద్ద కూడా వేయరు. మీ మొహానికి ముద్ద కూడా వేయరు. మీ మొహానికి ముద్ద కూడా వేయరు. కుళ్ళి కుళ్ళి చేస్తారే మీరు. పురుగులు పడిపోతారు. పురుగులు పడి చేస్తారే మీరు. పురుగులు పడి చేస్తారే మీరు. సర్వనాశనం అయిపోతారు. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం, ఎందుకు అలా ఆవేశపడతావు? వాళ్ళు తీసుకొచ్చింది ఎంక్వైరీ కోసమే కదా, చేస్తారుగా, చేయని. చేస్తే దోషులు బయటపడతారు కదా. నువ్వు ఊరుకో, ఊరుకో.
ఏమ్మా ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. వరలక్ష్మి పిలుస్తున్నారు. పద లోపలికి వెళదాం పద. వాళ్ళని నెమ్మది. వాళ్ళని ఊరికే వదిలి పెట్టకూడదు. వాళ్ళని నా కూతుర్ని నాకు కాకుండా చేశారు. అమ్మా, నువ్వు ఒక ఆడకూతురువేగా. కన్న కూతురు కనిపించకుండా అత్తారింటి నుంచి వెళ్ళిపోయిందంటే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించు. ఈ తల్లికి న్యాయం చేయమ్మా. ఇలా వీళ్ళని నిలబెట్టి అడిగితే నిజాలు చెప్తారా అమ్మా? చర్మం చిట్లేదాకా బాతే కానీ ఆ నెత్తుడితో పాటు నిజం రాదు. తలకిందులుగా వేళ్లాడి తీసి తల కింద మంటలు పెడితే కానీ ఆ మెదడు కడిగి నిజం బయటికి రాదు. తెలుసమ్మా, తెలుసు. నా కూతురు నేను చేశారో నిజం తెలుసు. మీరుండండమ్మా, నేనున్నానుగా. మీరేడవకండి. చెప్పండి, అర్చన ఏం చేశారు? చంపేశారా? చంపి కాల్చి బూడిచ్చేశారా? పూడ్చిపెట్టి చేతులు కడిగేసుకున్నారా? లేకపోతే బాడీని సూట్ కేసులో మడత పెట్టి ఏ రైల్లోనైనా వేరే ఊరు పంపించేశారా? అది కాదు, లేకపోతే గోన్ సంచిలో కట్టి ఏ చెర్లోనైనా పడేశారా? లేదు, అనాథ శవమని ఏ హాస్పిటల్కైనా డబ్బుకు అమ్మేశారా? అయ్యయ్యో, అంతంత మాటలు అనకండమ్మా. సత్య ప్రమాణకంగా నా బిడ్డల మీదొట్టు. మేము అలాంటివి ఏం చేయలేదమ్మా. అసలు మేము అలాంటి వాళ్ళమే కాదు. పోనీ ఎలా వేధించి చంపారో చెప్తారా? మీ వేధింపులన్నీ వాళ్ళు లిస్టులో రాసిచ్చారు. చెప్పండి, అర్చన ఏం చేశారు? మేం వేధించావా? వేధించి చంపావా? అసలు వేధించామని ఎవరు చెప్పారండి? ఆవిడ ఏదో ఒక చిన్న తప్పు చేసి స్టేషన్కి వచ్చినంత మాత్రాన ఆవిడ చెప్పినవన్నీ నమ్మకండి. నేనేనాడు నా కోడల్ని వేధించలేదు. కన్న కూతుర్లా చూసుకున్నా. కావాలంటే మీరు అక్కడే విచారణ చేయండమ్మా. నిజం మీకే తెలుస్తుంది. ఏంటే అక్కడ ఇక్కడ అడిగేది? నా కూతురి బాధ, దాన్ని ఇచ్చినందుకు మేం పడ్డ బాధ మాకు తెలుసు. అమ్మా, ఇది నరరూప రాక్షసి. ఇలాంటి మోసగాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. నా కూతుర్ని ఎలా హింసించిందో మాకు బాగా తెలుసు. వేరే సాక్ష్యమే అవసరం లేదు. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళకి తెలుసు. అర్చనకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఇది దీని కొడుకే. దానికే మిగతా వాళ్ళ మద్దతు. మావయ్య గారు, అర్చన కనిపించకుండా పోవడానికి నేను కారణమని మీరు నమ్ముతున్నారా? నమ్మకుండా ఎలా ఉండగలం? కన్న కూతురు కనపడకుండా పోవటం చిన్న విషయమా? మీ అమ్మే దాన్ని తన్ని తరివేసింది. ఆ విషయం తెలిసి కూడా మా దగ్గర దాచారు. 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాం. అది బాగుండాలని, సంతోషంగా బతకాలని, ఖర్చుకు కూడా వెనకాడకుండా పెళ్లి చేసి కాపురానికి పంపించిన కూతురు కనపడకుండా పోతే మాకెలా ఉంటుంది? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పైగా పోలీసులు చెప్పేంత వరకు మాకు తెలియదు. మీరు దాచారు. ఒకవేళ పోలీసులు చెప్పకపోతే మీరు అలా దాచుంచేవాళ్ళగా. అలాంటప్పుడు ఎవరిని నమ్మగలరు? బావా, నాదే తప్పని నువ్వు కూడా నమ్ముతున్నావా? ఇప్పుడు ఇంకేం మాట్లాడొద్దు. నేను నీ మీద ఎంతో గౌరవం పెంచుకున్నాను, గట్టిగా నమ్మాను. కానీ అదంతా అబద్ధం అని తేలింది. అర్చన కనబడకుండా పోయిన తెల్లారే మీ ఇంటికొచ్చాను. అర్చన ఎక్కడని అడిగితే గుడికెళ్ళిందని అబద్ధం చెప్పి నిజం దాచారు. అలా నిజం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? క్లోజ్గా ఉండేవాణ్ణేగా. నా దగ్గర దాపరికం ఎందుకు? దాన్ని బట్టి అనుమానించరా? ఇంకా ఇంకా నమ్మకాలు పెంచుకుంటూ పోతే అది మంచితనం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎంగేజ్మెంట్కి వెళ్లే ముందు ఫోన్ చేశాను కదా, అప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దాన్ని బట్టి జరిగిన విషయంలో మీకు ఖచ్చితంగా భాగం ఉందని అర్థమవుతోంది. ఏమండి, నేను తాగుబోతునైనా తిరుగుబోతును కాదు. నిజం చెబుతున్నాను వినండి. అర్చన వెళ్ళిపోయిన సంగతి మేము తప్పు చేసో కావాలనో దాచలేదు. అవతల మీ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది.
అలాంటి సమయంలో ఇలాంటి విషయం చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి బాధ పెడతాం ఎందుకని చెప్పలేదు. అంతేగాని వేరే దురుద్దేశం ఏమీ లేదు. పైగా అర్చనకు మీరు మేము తప్ప ఎవ్వరూ తెలియదు. అక్కడికి ఇక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్ళదని నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వెతికి తీసుకురావచ్చు అని అనుకున్నాం. ఇందులో ఏ కుట్ర లేదండి, నన్ను నమ్మండి. చాలే ఆపవయ్యా. అందరూ బాగానే నటిస్తున్నారు కానీ నా కూతుర్ని ఏం చేశారో ముందు చెప్పండి. చంపేశారా? అత్తయ్య దయచేసి అలా అనకండి. వదినకేం కాదు, ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. మాకు ఆ నమ్మకం ఉంది. వదిన తప్పకుండా తిరిగి వస్తుంది. మీ అనుమానాలన్నీ తీరుస్తుంది అత్తయ్య. ఆ నమ్మకాలు నాకు లేవే. నా కూతుర్ని నేను కళ్ళారా చూడాలి, అప్పుడే నమ్మాలి. అత్తయ్య, నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి వదిన అమ్మ గొడవపడి అమ్మ వదిని బయటికి గెంటేసింది. నేనెంతో నచ్చ చెప్పాలని చూశాను, కానీ వదిన వినకుండా కోపంగా బయలుదేరి మీ ఇంటికే వచ్చింది కదా. అది అందరికీ తెలిసిన విషయమే. అలా మీ ఇంటికి వచ్చేసరికి మీరు కావేరి నిశ్చితార్థం గురించి చర్చించుకుంటున్నారు. ఆ శుభకార్యం ఆగిపోకూడదని ఇక్కడ జరిగిన విషయం మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అలాంటప్పుడు మేమేదో చేయడం ఏంటి? ఆహా, లక్క పెడతంత లేవు, నువ్వు మాటలు చెప్తున్నావా? ఎక్కడికో వెళ్ళిందని భలే చెప్పావే. మీ ఇంటి నుండి మా ఇంటికి వచ్చింది, తిరిగి మీ ఇంటికేగా వస్తుంది. అలాగే వచ్చి ఉంటుంది. అలా వచ్చిన తర్వాతే మీరే ఏదో చేశారు. మేమే ఏదో చేసుంటే మేమే ఎందుకు కంప్లైంట్ ఇస్తాం? అవన్నీ నాటకాలు. మీరంతా బ్రహ్మాండంగా నటించడంలో ఆరితేరారు. ఎవరినైనా నటించి బురుడి కొట్టించగలరు. అదే ఇప్పుడు కూడా చేయాలని చూస్తున్నారు. మరి అంత కఠినంగా మాట్లాడకండి అత్తయ్య. వదిన కనపడకుండా పోయినప్పటి నుండి పాపం అన్నయ్య ఒక్క ముద్ద అన్నం కూడా తినలేదు. అసలు ఇంటికి కూడా రావడం మానేశాడు. అన్నయ్యే కాదు, అన్నయ్యతో పాటు మేమందరం బాధపడుతున్నాం. ఇంట్లో అందరి బాధ చూడలేక నేనే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అలాంటప్పుడు మేమే వదిన ఏదో చేసామని నిందేయటం మంచిది కాదత్తయ్యా. ఆహా, మొసలి కన్నీరు కార్చి మోసం చేయాలని చూస్తున్నారా? చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ మాటలేని నమ్మకండి. అబద్ధాలు ఆడడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మీరే ఎలాగైనా నిజం కంకించండి అమ్మా. తప్పు చేసిన వాళ్ళెవ్వరూ మా కళ్ళు కప్పలేరు. చట్టం చేతుల నుంచి తప్పించుకోనూ లేరు. మీరు నిర్భయంగా ఉండండి. నిజాన్ని నేను బయటకు తీస్తానుగా. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేయండి. సరే మేడం. ఏమిటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. మీరేం కంగారు పడకండి. తొందరలో మీ కూతురు ఆచూకీ కనుక్కొని మీ కబురు చేస్తాను. వెళ్ళండి. వస్తానమ్మా. పదమ్మా. గజ గమ గజని గమ గమ గజని మగ మగ మగజ